Hi guys, welcome to Vishwatech. Today we are gonna discuss about OTP. సో ఇదొచ్చేసరికి టీసీఎస్ వాళ్ళు అడిగారనమాట. ఇక్కడేంటంటే ఫస్ట్ క్వెషన్ చూద్దాం. ఆ తర్వాత ఆ క్వెషన్‌కి ఆన్సర్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి ఒక ఇన్‌పుట్ నెంబర్ తీసుకుంటున్నారు. సో, ఆ ఇన్‌పుట్ నెంబర్ ఎలా తీసుకుంటున్నారు? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్ అనమాట. సరిగ్గా చూడండి. మనం తీసుకునేది ఇన్‌పుట్టే. కానీ తీసుకునే ఫార్మ్ ఏంటి? స్ట్రింగ్ ఫార్మాట్. అయితే ఏంటంటే తర్వాత ఏమంటున్నాడో చూడండి. ఎక్స్ట్రాక్ట్ ఔట్ డిజిట్స్ ఎట్ ఆడ్ ఇండెక్స్ దెన్ స్క్వేర్ అండ్ మర్జ్ దెమ్ అంటున్నాడు. సో, ఇండెక్స్ అనేది మనం ఒకవేళ అరేలో తీసుకుంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి. ఓకే. 0 నుంచి స్టార్ట్ అయ్యాక ఇందులో ఆడ్ ఇండెక్సెస్ ఏమున్నాయి? 1 ఇక్కడ 3, 2, 4, 5, 6, 1 అనే నెంబర్‌కి ఏమేమున్నాయి ఆడ్ ఇండెక్సెస్? 1, 3, 5 ఉన్నాయి. ఓకే. ఆ ప్లేస్‌లో ఉన్న నంబర్స్ ఏంటివి? 2, 5, 1 అవునా? సో, 1 ఇండెక్స్‌లో ఉన్న 2ని స్క్వేర్ చేసాం. నెక్స్ట్ 3 ఇండెక్స్‌లో ఉన్న 5ని స్క్వేర్ చేసేస్తున్నాం. 5 స్క్వేర్. అండ్ నెక్స్ట్ 5th ఇండెక్స్‌లో ఉన్న 1ని కూడా స్క్వేర్ చేసేస్తున్నాము. ఇప్పుడేంటంటే మనకి వచ్చిన డిజిట్స్ ఎలా వచ్చాయంటే ఇచ్చిన దాన్ని స్ట్రింగ్. ఆ స్ట్రింగ్‌లో ఆడ్ ఇండెక్స్‌లో ఏమేముంటాయో వాటిని నంబర్స్‌గా తీసుకొని ఫస్ట్ వాటి స్క్వేర్స్ చేస్తున్నాము. వాటి స్క్వేర్స్ చేశాక తర్వాత మళ్ళీ వాటిని స్ట్రింగ్‌గా కన్వర్ట్ చేసేసి వాటిని కన్కాటినేట్ చేస్తున్నాము. సో, అలా కన్కాటినేట్ చేయకుండా అంటే అలా స్ట్రింగ్‌గా కన్వర్ట్ చేయకపోతే ఏమవుతుంది? మీకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? 30 వస్తుంది. స్ట్రింగ్‌గా కన్వర్ట్ చేశాను కాబట్టి అప్పుడు అవుట్‌పుట్ ఏమొచ్చింది? 2 స్క్వేర్ 4, 5 స్క్వేర్ 25, 1 స్క్వేర్ 1. సో, వీటిని కన్కాట్ చేసినప్పుడు ఏమొచ్చింది? 4, 2, 5, 1 అని వచ్చింది. ఓకేనా? ఇప్పుడేమంటున్నాడంటే ద లెంత్ ఆఫ్ ఫస్ట్ 4 డిజిట్స్ the first 4 digits will be the required OTP which shows as output. ఒకవేళ లెంత్ గ్రేటర్ దాన్ 4 ఉన్నా కూడా ఏమవుతుందంటే ఫస్ట్ 4 డిజిట్స్ అవుట్‌పుట్ అవుతుందనమాట. దెన్ వాట్ అబౌట్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ విచ్ ఈస్ లెస్ దాన్ 4 అంటారా? అంటే ఏంటంటే మనకి లెంత్ 4 కంటే తక్కువ ఉంటే ఏంటి పరిస్థితి? అప్పుడేంటంటే మనము దానికి -1ని రిటర్న్ చేస్తామనమాట. ఫర్ సపోజ్ నా దగ్గర ఒక సమ్ ఆఫ్ స్క్వేర్స్ చేసిన తర్వాత 936 అనే నంబర్ వచ్చింది. ఓకేనా? ఆడ్ ఇండెక్స్‌లో ఉన్న వాటికి సమ్ ఆఫ్ స్క్వేర్స్ చేస్తే 936 వచ్చింది. దీని లెంత్ ఎంత? 3. సో, 3 అనేది గ్రేటర్ దాన్ 4 ఆర్ ఈక్వల్ టు 4 ఏమన్నా పాసిబుల్ అవుతుందా? కాదు. సో, అంటే ఏంటి? లెస్ దాన్ 4ఏగా. అప్పుడు మనం ఏం రిటర్న్ చేయాలి? -1ని రిటర్న్ చేయాలి. అర్థమైందా? అదే వాడు చెప్తున్నాడనమాట. కన్‌స్ట్రెయింట్స్ ఏమిచ్చాడంటే ఈ స్ట్రింగ్ 1 అనేది 1 నుంచి 10 లోపల ఉండాలనమాట. సో, ఈ ఎగ్జాంపుల్ అర్థమైందనుకుంటున్నాను. ఓకే. ఇక్కడ 1 పొజిషన్‌లో ఉన్నది 2. సో, 2 స్క్వేర్ చేసినాము. తర్వాత థర్డ్ పొజిషన్‌లో ఉంది 5. 5 స్క్వేర్ చేసాము. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ పొజిషన్‌లో ఉంది 1. సో, 1 స్క్వేర్ చేసాము. సో, అలాగా ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం. ఓకేనా? ఇంకా క్లియర్‌గా వస్తుంది కదా అప్పుడు. ఓకే. ఇక్కడ ఏమిచ్చాడు ఎగ్జాంపుల్ 5, 4, 2, 5 అని చెప్పేసి ఇచ్చాడనమాట. సో, ఇప్పుడు 5, 4, 2, 5 కూడా అలాగేగా అరేలానేగా మనం తీసుకోవాల్సింది. సో, ఇండెక్స్ అప్పుడు ఏం తీసుకుంటాము? 5కి 0 ఇండెక్స్ వస్తుంది. 4కి ఫస్ట్ ఇండెక్స్. 2కి సెకండ్ ఇండెక్స్. నెక్స్ట్ ఇంకో 5 ఉంది కదా! దానికి ఏం ఇండెక్స్ వస్తుంది? థర్డ్ ఇండెక్స్. సో, ఇప్పుడు ఫస్ట్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్ వచ్చేసరికి ఆడ్ ఇండెక్సెస్. సో, వాటి ప్లేస్‌లో ఉంది ఏంటిది? 4, 5. 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25. సో, ఇక్కడే 4 డిజిట్స్ వచ్చేసాయి కాబట్టి అదే మనకి రిక్వైర్డ్ అవుట్‌పుట్ అనమాట. ఒకవేళ లెస్ దాన్ 4 వస్తే దానికి -1 రిటర్న్ చేస్తాం. గ్రేటర్ దాన్ 4 వస్తే దాంట్లో సబ్‌స్ట్రింగ్‌గా తీసుకొని ఫస్ట్ 4 డిజిట్స్‌ని ఓటీపీగా తీసుకుంటాము. సో, ఇప్పుడు క్వెషన్ అర్థమైందా? కోడ్ చూద్దామా? కోడ్ ఏంటంటే ఫస్ట్ ఇంపోర్ట్ java.util ప్యాకేజ్. సో, యుటిల్ ప్యాకేజ్‌ని మనం ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాము? ఇన్‌పుట్‌ని రీడ్ చేయడానికి యుటిల్ ప్యాకేజ్‌లో స్కానర్ క్లాస్ ఉంటుందనమాట. అందుకని చెప్పేసి యుటిల్ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే. తర్వాత క్లాస్ నేమ్ మెయిన్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఆన్‌లైన్ కంపైలర్ కదా! అండ్ నెక్స్ట్ మెయిన్ మెథడ్ తీసుకుంటున్నాను. సో, స్కానర్ క్లాస్ ఫైనల్‌గా తీసుకోవాలి కదా! ఇన్‌పుట్ యూజర్ నుంచి తీసుకోవాలంటే. సో, స్కానర్ ఎస్‌సి న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ తీసేసుకున్నాం. దాని తర్వాత ఏంటిది? మనం ఈ నంబర్‌ని స్ట్రింగ్ ఫార్మాట్‌లో తీసుకుంటున్నాం కదా ఇన్‌పుట్‌ని.
రైట్? ఇన్పుట్‌లో నంబర్‌ని స్ట్రింగ్ ఫార్మాట్‌లో తీసుకుంటున్నాం కాబట్టి స్ట్రింగ్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్. దాని తర్వాత రిజల్ట్ స్టోర్ చేసుకోవాలిగా. రిజల్ట్ కూడా స్ట్రింగ్ లానే ఉంటుందిగా. కన్కాట్ చేయాలి కదా మనం. సో, అందుకని స్ట్రింగ్ రిజల్ట్ తీసుకున్నామనమాట. దాని తర్వాత ఆడ్ ఇండెక్సెస్‌లో ఏమేమి ఉన్నాయని కనుక్కోవడానికి ఒక ఫర్ లూప్ తీసుకున్నాను. ఈ ఫర్ లూప్ 0 నుంచి ఇన్పుట్ లెంత్ వరకు ఉంటుందనమాట. సో, అర్రే ఇండెక్సెస్ 0 నుంచి స్టార్ట్ అయ్యి n-1 ఉంటాయి కదా! సో, ఇక్కడ కూడా సేమే అనమాట. దాని తర్వాత i%l2 నాట్ ఈక్వల్స్ టు 0 అంటే ఆడ్ ఇండెక్సెస్ ఉంటే ఈ డిజిట్‌ని ఏం చేస్తున్నాము, ఇంటీజర్‌లా కన్వర్ట్ చేసి దాన్ని స్క్వేర్ చేస్తున్నాము. సో, ఆ స్క్వేర్‌ని ఎందులో స్టోర్ చేస్తున్నాము, స్క్వేర్‌లో స్టోర్ చేసుకుంటున్నాం. ఇలా స్క్వేర్ వచ్చిన తర్వాత ఆ స్క్వేర్‌ని రిజల్ట్‌లో స్టోర్ చేసుకుంటున్నాము. ఇప్పుడేంటి, రిజల్ట్‌ని ప్రింట్ చేస్తున్నాం. మనకి ఇంకో కేస్ ఉంది గుర్తుందా? లైక్ లెంత్ అనేది 4 కంటే తక్కువ ఉంటే ఏంటి పరిస్థితి అని. సో, ఆ కేస్‌లో ఏం చేస్తున్నామంటే ఎల్స్ కేస్ రాస్తున్నాం. ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లైక్ -1ని రిటర్న్ చేయమని. ఇంకోటి చెప్పనా మీకు, రిజల్ట్ అనేది సబ్‌స్ట్రింగ్ అంటే లెంత్ గ్రేటర్ దాన్ 4 ఉంటే ఏంటి, రిజల్ట్ డాట్ సబ్‌స్ట్రింగ్ ఆఫ్ 0-4 ఆ కేస్ తీసుకోవాలి. దానికి ఇంకొక ఇఫ్‌ది రాసారనుకోండి మీరు కండిషన్, అప్పుడు -1 అని చెప్పేసి ముందు అది సెర్చ్ చేస్తుంది కదా, లైక్ ట్రేస్ చేస్తుంది కదా, అవి రాకుండా ఉంటాయన్నమాట. ఓకే. సో, దీన్నే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని కూడా మనం చేద్దాము. అండ్ బై ద వే మర్చిపోయాను, లైక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఓకే. సో, ఇలాగా మనం నేను ఇందాక మీకేం చెప్పాను, లైక్ ఇంకోటి ఉంది కదా, రిజల్ట్ డాట్ సబ్‌స్ట్రింగ్ ఆఫ్ 0-4 అంటే లైక్ 0 నుంచి 4 వరకు మాత్రమే తీసుకుంటున్నాం. ఇఫ్ లెంత్ గ్రేటర్ దాన్ 4 అయితే ఆ కేస్‌లో. సో, ఇదిగోండి చూసారు కదా, మనకి అవుట్‌పుట్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. ఇంకొకటి తీసుకుంటున్నాను నేనేంటంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 తీసుకుంటున్నాను. ఇప్పుడు మీరేం చేయాలంటే దీనికి అవుట్‌పుట్ ఏమొచ్చింది అని చెప్పేసి నాకు కామెంట్స్‌లో చెప్పాలి. బాయ్ బాయ్.